శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 14వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసేద్వాశిష్ట చతురధిక పంచాశదనిలే దివి ద్విష్పత్ప్రింశన్ మనసి చతుష్టష్టిరితియే మయూకాశ్లేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ శ్లోకం యొక్క సూక్ష్మార్థం ఆచార్యుల వారి భావనలో. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలో 38, 39 నామాలు. మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆచార్యులు వారు ఈ శ్లోకాలకు సరియగు శ్రీమాత స్తుతిని ఈ శ్లోకంలో ఉపదేశించి ఉన్నారు. శ్రీమాత్రే నమః. 1. మూలాధారం భూతత్వంలో 56 కాంతిపుంజములు. 2. మణిపూరం జలతత్వంలో 52 కాంతిపుంజములు. స్వాధిష్టానం అగ్నితత్వం 62 కాంతిపుంజములు. అనాహతం వాయుతత్వం 54 కాంతిపుంజములు. విశుద్ధంలో ఆకాశతత్వం 72 కాంతిపుంజములు. ఆజ్ఞాచక్రంలో మనస్తత్వం 64 కాంతిపుంజములు అయి ఉన్నవి. ఇవి అగ్ని 108 కిరణాలు, సూర్య 116 కిరణాలు, చంద్ర 130 కిరణాలు అయి ఉన్నవి. అమ్మా, ఈ 6 షట్చక్రంలోని 6 స్థానాల్లో కిరణములుగా వ్యాపించి ఉన్నది. వాటిపై సహస్రార చక్రమున ఆ కిరణములకు మూలమైన నీ పాదపద్మముల జంట ఉన్నది. ఈ మొత్తం కాంతిపుంజములు 360. ఈ కాంతిపుంజములకు అనగా పైన సహస్రారంలో చంద్రబింబాత్మక బిందుస్థానమునందు నీ యొక్క అడుగు తామరల జంట వర్తించుచున్నది. ఇది సమయాచార సంప్రదాయం. అనగా కుండలిని దేవతను ఉపాసించే సమయాచారులను, అటువంటి కుండలిని దేవతను సమయ అంటారు. సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం చేస్తారు. మూలాధార చక్రం నుండి 6 చక్రాలు దాటిన తరువాత సహస్రారం వరకు చేరి అక్కడ ఈశ్వరునితో లయం కావించి మళ్ళీ తిరిగి మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. ఈ యోగ పద్ధతిని సమయాచార పద్ధతి అంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ. ఈ శ్లోకమునకు సూక్ష్మార్థం. శ్రీమాత్రే నమః.